ఈ ఉలవలండి, ఉలవలతో కారపొడి చేస్తున్నా. ఇది ధనియాలు ఒక 2-3 స్పూన్లు వేసుకున్నా, ఉలవలు 5 స్పూన్లు వేసుకున్నా. చాలా బాగుంది కారపొడి. ఒక అమ్మ చెప్పింది, నేను చేస్తున్నాను. ఈ ధనియాలు, జీలకర్ర, ఉలవలు వేపేసుకున్నా. స్లోగా సిమ్లో పెట్టుకుని బాగా కరకరలాడేటట్టు మంచిగా వేపేసుకున్నా. తర్వాత ఎండుమిరగాయలు, మన కారం తగినంత ఎండుమిరగాయలు. ఈ ధనియాలకి ఈ కారపొడికి 2 ఎల్లుల్లిపాయలు పెద్ద సైజు. ఇందులోనే కొంచెం చిన్న ఉసిరికాయ అంతకన్నా తక్కువ చింతపండు. ఏంటండి అసలు ఈ మధ్య వీడియోలు పెట్టట్లేదు నేను. ఎవరో కానీ నాకు సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, అన్సబ్స్క్రైబ్ చేస్తున్నారండి. 500కి ఇంకా దగ్గరలో ఉన్నాయి. ఇంకా 500 కూడా అవ్వలేదు నా సబ్స్క్రైబర్లో. ఎవరో నాతో గేమ్ ఆడుతున్నారు. ఎవరో కామెంట్ చేయండి ఎందుకు అలా చేస్తున్నారో. ఇవి బాగా ఇలా సిమ్లోనే వేపుకోవాలండి ప్రతిదీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. నచ్చితే మీరు కూడా చేసుకుందరు. కానీ ఫుల్గా పెడతాను మొత్తం అంతా. ఇగో ఎండుమిరగాయలు వేగిపోయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు ఒక గుప్పిడంతా వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఎండుమిరగాయలు కూడా వేగిపోయినాయి, తీసేస్తున్నా. ఇదిగోండి గుప్పిడి కరివేపాకు. దీన్ని కూడా బాగా యాగనిస్తా. ముందే కడిగి ఆరబెట్టుకున్నాను, అందుకని ఇలా డ్రైగా ఉంది. కరివేపాకు కూడా ఇలా యాగాలండి, మరీ కలర్ మారితే బాగోదు. అంతేనండి. ఎల్లుల్లిపాయలు రెబ్బలు తీసి పెట్టుకున్న నా గుప్పిడైని ఎల్లుల్లిపాయలు అన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను. ఎల్లుల్లిపాయలు ఏంటంటే ఒక తిప్పాక అప్పుడు ఎల్లుల్లిపాయలు వేద్దాం, లేకపోతే చుట్టుకుపోద్ది. రుచికి తగినంత ఉప్పు. కరివేపాకు కూడా వేసేసుకున్నా. చూడండి, కరివేపాకు ఇలా కడాయిలో ఆపేసి వదిలేస్తే కలర్ మారదు, ఇలా పలుక్కుమని సౌండ్ రావాలి. టేస్ట్ తగ్గంత సాల్ట్. ఇంకా మిక్సీ పట్టేసుకుందాం. పొడి ఇలా ఇంత మెత్తగా నలిగాక అప్పుడు ఎల్లుల్లిపాయలు వేయాలి. వేసేయండి. చూడండి, టేస్టీ ఉలవ కారపొడి రెడీ. చూడండి, బాగుంది కదా. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.